బోనస్ ఎగ్గొట్టిండు అని. బోనస్ కాదు, ఈ ప్రభుత్వమే పెద్ద బోగస్. ఈ ప్రభుత్వమే పెద్ద బోగసు. వాళ్ళ రైతు డిక్లరేషన్ అంత పెద్ద బోగస్ ఇంకోటి లేనేలేదు. 34 హామీలు ఇచ్చారు రైతు డిక్లరేషన్లో. ఒక్కటన్నా అమలైందా ఈ రాష్ట్రంలో? 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు వచ్చి వరంగల్లో మీటింగ్ పెడితే అదే రోజు మళ్ళీ మేము మొన్న పెట్టాం రైతు సంగ్రామ సదస్సు అని వరంగల్లో పెట్టినాం. ఆ రోజు అడిగాను నేను, ఎంతసేపు ముఖ్యమంత్రిని తిట్టిండి. నేను ముఖ్యమంత్రిని తిట్టలే. రైతు బంధు వేయకుండా ఉండేందుకు మేము ఏమైనా దివానగాళ్ళమా అన్నాడు ముఖ్యమంత్రి. నేను గదే గుర్తు చేసిన. ఇప్పుడు ఏయని దివానగాడేవాడని నేను అడిగిన. నేను ముఖ్యమంత్రి గారు నేనేం తిట్టలే. కేవలం ఆనాడు మేమేమైనా దివానగాళ్ళమా, మాకేమైనా దిమాక్ లేదా అన్నాడు. నేను గదే చెప్పిన. మరి దివానగాళ్ళు ఎవరు, దిమాక్ లేని వాళ్ళు ఎవరు అని అడిగిన. దానికి అసలు విషయం చెప్పకుండా రైతు బంధు ఇప్పుడు 4వ సారి సక్సెస్ఫుల్గా ఎగ్గొట్టారు ఈ ప్రభుత్వం వచ్చాక. అట్లాగే 15,000 ఇస్తామని డైలాగులు కొట్టారు. ఆ ఇచ్చిన ఒక్కసారి 12,000 ఇచ్చినారు. ఇక చెప్తూ పోతే చాలా ఉన్నాయి. విత్తనాలు దొరకవు, యూరియా దొరకదు, షాపులో లేదు కాబట్టి దాచిపెట్టేందుకు యాప్లో అని చెప్పి యాప్ డ్రామాలు. ఇవన్నీ రైతులు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. మీ హుంకరింపులు, మీ అబద్ధాలు. ఇవాళ లారీలు లేవు, ట్రాన్స్పోర్ట్ చేసేటోడు లేడు, బస్తాలు దించేటోడు లేడు, హమాలి దిక్కులేడు. మీ ప్రభుత్వానికి ప్రణాళిక లేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా వాళ్ళేమన్నా మంచి చేస్తున్నారంటే మన ప్రధానమంత్రి గారు వచ్చి మన రాష్ట్రానికి వచ్చి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి సావు కబురు చల్లగా చెప్పిపోయిండు. రైతులు యూరియా వాడుడు తక్కువ చేయాలి, బంగారం కొనుడు తక్కువ చేయాలి. మరి ఆ పెద్ద మనిషి వచ్చి శుద్ధులు చెప్పిండు. దాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే నాకు వచ్చే సీజన్లో కూడా తప్పదు. కాంగ్రెస్ అనే ఈ దరిద్రం ఈ రాష్ట్రంలో ఉన్నంతకాలం రైతులకు ఇక్కట్లు తప్పవు, మళ్ళీ యూరియా దొరకదు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే పెద్ద ఆయన మోడీ గారు చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి డబ్బు సంచుల మీద ఉన్న దృష్టి ధాన్యం సంచుల మీద లేదు, యూరియా సంచుల మీద లేదు. కాబట్టి మరి ముందస్తు ప్రణాళికలు లేవు, ప్లానింగ్ లేదు, ముఖ్యమంత్రికి అసలు సోయే లేదు. గన్నీ బ్యాగులు దొరకవు కానీ గన్లు మాత్రం బాగా దొరుకుతున్నాయి. ఇది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు దానికి మించి. చివరికి టార్పాలిన్ కవర్లు కూడా ఆఖరికి ఇప్పుడు వర్షం వచ్చేసిన దగ్గరికి వచ్చిన టైం, టార్పాలిన్ కవర్లు కూడా ఇచ్చే దిక్కు లేదు ఇవాళ ఆ కేంద్రాలలో. మళ్ళీ రైతులే తెచ్చుకోవాలి, రైతులే కాపాడుకోవాలి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కాపాడుకోకపోతే ఇవాళ ఈ ప్రభుత్వం అయితే ఏమీ చేయదు అనేది స్పష్టంగా అందరికీ అర్థమైపోయింది. ఇక నేను అనేదల్లా ఒకటే, మీరు భూముల మీద పెట్టే శ్రద్ధ, భూదోపిడీ మీద పెట్టే శ్రద్ధ, భూహారతి ఏదైతే తెచ్చారో ఆ భూహారతి ద్వారా స్వాహా చేస్తున్న కార్యక్రమం వేం నరేందర్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మా సోదరుడు మన్నే క్రిషాంక్ బయటపెట్టినాడు. ఎట్లా కే సముద్రం మండలంలో అసైన్డ్ పట్టాలను రాయించుకున్నాడు, భూహారతి ద్వారా ఎట్లా స్వాహా చేసినాడు మా సోదరుడు బయటపెట్టాడు. నిన్న శంషాబాద్లో ఎంఆర్ఓ గారి కార్యాలయం మీద ఏసీబీ రైడ్ అయితే అక్కడ కూడా జరిగిన భూదోపిడి. ముఖ్యమంత్రి గారి అనుచరుడు 90 ఎకరాల సీలింగ్ భూమిని ఎంఆర్ఓ స్థాయిలో, కలెక్టర్ స్థాయిలోనే ఉత్తర్వులు ఇచ్చేసి, ఉత్తర్వులు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను. దోపిడీ ఎట్లా చేశారు? 1000 కోట్ల విలువైన భూమిని నిన్ననే ఏసీబీ రైడ్లో దొరికినారు. వీటి మీద ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం ఉండదు. వాటి మీద ఉన్న శ్రద్ధ, వాటి మీద ఉన్న ఆసక్తి, భూ కొనుగోళ్ళు, భూ దందాల మీద ఉన్న శ్రద్ధ భూమిని నమ్ముకున్న రైతు మీద నీకు లేదు. ఇది వాస్తవం. ఉంటే పరిస్థితి ఇట్లా ఉండదు. అందుకే నేననేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరు కలిసి తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. వాస్తవానికి కొనుగోళ్ళు ఈరోజు వరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా 30-35% దాటలేదు. చివరికి రైతులు విసిగి వేసారిపోయి ప్రైవేట్లు అమ్ముకోవాలన్నదే మీ కుట్ర, మీ ఉద్దేశం అదే స్పష్టంగా మాకు కనబడుతున్నది. మొత్తం కలిపి 1,51,00,000 మెట్రిక్ టన్నులు పండింది ఈరోజు రాష్ట్రంలో. మీరు కొన్నది ఎంత అండి ఇప్పటివరకు? లెక్కలు బయట పెట్టండి. ఎందుకు అబద్ధాలు చెప్తారు తెల్లారి లేస్తే? మేము తిరిగి చూస్తూ ఉన్నాం, మేమేం ఊరికే చెప్పట్లేదు. మేము మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నా. రేపు క్యాబినెట్ మీటింగ్ ఉన్నది, ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ 10 మంది రైతులే కాదు, ఈ ప్రభుత్వం వచ్చినాక 1000 మంది రైతులు చనిపోయారు ఇప్పటివరకు. ఆ 1000 మంది రైతులకు కూడా మీ ప్రభుత్వమే వాటిని ప్రభుత్వ హత్యలుగానే గుర్తించి తప్పకుండా వారందరికీ కూడా 25 లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి కూడా ఎక్స్గ్రేషియా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ ఇంకా విచిత్రమైన ఒక వ్యవస్థ. మా ప్రభుత్వం పోయి 2.5 ఏళ్ళు అయింది. ముఖ్యమంత్రి గారు నోరు తెరిస్తే మా మీద ఏడుపులే. ఇంకా కూడా నోరు తెరిస్తే కేసీఆర్ గారి మీద, మా పార్టీ మీద ఏడుపులు తప్ప మరి ఇవాళ ఎక్కడా కూడా ఒక్క మాట కూడా వేరే వినబడడం లేదు. ముఖ్యమంత్రి గారిని, మంత్రులు నేను డిమాండ్ చేస్తూ ఉన్న ప్రధాన ప్రతిపక్షం తరపున రేపటి క్యాబినెట్ సమావేశంలో మీరు దయచేసి హయ్యెస్ట్ ప్రయారిటీ ఐటమ్గా ఈ కొనుగోలు అంశం, రైతుల ధాన్యం కొనుగోలు, ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలి. మొలకెత్తినా, రంగు మారినా ఇవన్నీ కూడా మీ వ్యవస్థ వైఫల్యం వల్ల
నెల నుంచి 45 రోజులుగా ఇవాళ పడిగాపులు కాస్తూ ఉన్నారు రైతులు మార్కెట్ యార్డ్లలో, ఐకేపీ సెంటర్లలో, సింగిల్ విండోల సెంటర్లలో 8,500 కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల తరపున లక్షలాది మంది రైతుల తరపున అడుగుతా ఉన్నాం. రేపటి క్యాబినెట్ మీటింగ్లో ఇదే ఎజెండాగా పెట్టండి, సింగిల్ పాయింట్ ఎజెండాగా నడపండి. ఎన్ని కొనుగోలు చేసినారు, ఎన్ని చేస్తున్నారు, అవసరమైతే ఒక శ్వేతపత్రం అధికారికంగా, ఏదో కాకి లెక్కలు కాదు, శ్వేతపత్రం విడుదల చేయండి. ఏ సెంటర్లు ఎంత కొన్నాం, ఎంతమందికి పైసలు వేసినాం, మక్కలు ఎంత కొన్నారు, వడ్లు ఎన్ని కొన్నారు, జొన్నలు ఎన్ని కొన్నారు, శనగలు ఎన్ని కొన్నారు, ఈ మొత్తం ఏ ఏ పంట ఎంత కొన్నది ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఒకవేళ స్పందించకపోతే డెఫినెట్గా మా పార్టీ ఇప్పటిదాకా కూడా చాలా ఓపికగా ఉన్నాం. మా నాయకుడు కేసీఆర్ గారు సంయమనం పాటించండి, మరి తొందరపడొద్దు, ప్రభుత్వానికి టైం ఇవ్వాలి అంటే మేము నిజంగానే సంయమనంగా ఉన్నాం. కానీ వాళ్ళ రైతుల తరపున కింద మీ వైఖరి ఇట్లాగే కొనసాగితే తప్పకుండా ఒక కార్యాచరణ కూడా ప్రకటించి మరి క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ముప్పు తిప్పలు పెడతామని చెప్పి కూడా రైతుల తరపున మరి హెచ్చరిస్తూ రేపు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఒకటే ఎజెండా ఉండాలి. ఆ ఎజెండా ఖచ్చితంగా రైతులే కావాలని చెప్పి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ రైతు కేంద్రంగానే రేపు క్యాబినెట్ జరగాలి. శ్వేతపత్రం విడుదల చేయండి. ఇప్పటిదాకా ఎంత కొన్నారు, ఇంకెంత ఉంది, ఎంత డబ్బులు కట్టారు, ఎంత పేమెంట్ చేసినారు, రైతు బంధు ఎంత విడుదలైంది ఇప్పటిదాకా, అన్ని విషయాలు రేపు ప్రభుత్వం విడుదల చేయాలి. లేకపోతే తప్పకుండా వారిని నిలదీస్తూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు. చూద్దాం, రేపు క్యాబినెట్లో ఒకవేళ స్పందన రాకపోతే మా పార్టీ ఎట్లాగో యాక్టివ్గానే ఉంది. ఫీల్డ్లో ఇప్పటికే మా నాయకులందరూ పర్యటన చేస్తూనే ఉన్నారు. మా మాజీ ఎమ్మెల్యేలు కానీ, మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ, జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎక్కడి వాళ్ళు అక్కడ ధర్నాల్లో పాల్గొంటున్నారు, ఎక్కడి వారు అక్కడ కొనుగోలు కేంద్రాలు తిరుగుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే రైతుల తరపున విస్తృతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. రేపు ప్రభుత్వ స్పందన చూసి మా కార్యాచరణ ప్రకటిస్తాం. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఈ అంశం మీద మీరు ఒక్కటి దయచేసి, మేము మీడియాను కూడా ఈ విషయంలో మీరు ఏమనుకున్నా సరే, మీరు కూడా కళ్ళు, చెవులు, ముక్కు అన్నీ మూసుకున్నారు 4 రోజులు. అసలు ఒక స్క్రోలింగ్ కూడా వేయలేదు మీడియా. సిగ్గుపడాలి తెలుగు మీడియా. జాతీయ మీడియాలో వచ్చేదాకా తెలుగు మీడియా కనీసం సోయి కూడా లేదు. ఇంత సీరియస్ వైఖరి మీద, ఇంత సీరియస్ విషయం మీద అసలు ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవడండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి